9వ అధ్యాయము 34వ వచనం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశమును వినేవారు ధన్యులు. చాలండి. ఇక్కడ రాయబడుచుంది, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకోవడం అంటే ఏంటి? కనిపెట్టుకోవడం అంటే ఏంటి? ఎదురు చూడడం. ఎక్కడైతే ఎదురు చూస్తామో, పిల్లలు బయటికి వెళ్ళిపోయినప్పుడు పిల్లలు బయటికి వెళ్ళేప్పుడు, స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎప్పుడు వస్తారా అని తల్లి ఏం చేస్తుంది? గుమ్మం కాడ కూర్చుని, టీవీ కాడ కూర్చోవచ్చు కదా, టీవీలోకి కూర్చుంటే మర్చిపోతామేమోనండి. గుమ్మం కాడ కూర్చుని రోడ్డు గుమ్మం ఏం చేస్తూ ఉంటుంది? సీడీల మీద కూర్చుని ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడ ఇంకో మాట రాయబడిచింది, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని అంటే ఏంటి? కుక్క ఎక్కడ ఉంటుందమ్మా? గుమ్మం కాడ ఉంటుంది. గుమ్మం లోపలికి వెళ్ళడం వద్ద బయటికి రానవద్దు. మా టోనీ గారు కూడా గుమ్మం కాడే ఉంటాడు, లోపలికి వెళ్ళడం కూడా బయటికి రానవద్దు. ఇక్కడ రాయబడుచుంది, అనుదినము నా యొక్క గడప యొద్ద కాచుకుని నా ద్వారబంధముల యొద్ద కనిపెట్టుకుని ఉన్నవాడు ధన్యుడు అని రాయబడుచుంది. అనుక్షణము. ఎందుకంటే పెళ్ళైన తర్వాత వెంటనే పిల్లలు పుట్టాలంటే ఇలాగైనా మాట్లాడాలి. పెళ్ళైన వెంటనే పిల్లలు కావాలంటే కుదరదు. 9 నెలలు ఏం చేయాలి? కనిపెట్టాలి. 9 నెలలు కనిపెట్టాలి. అప్పుడే నవమాసాల మోసి కన్నాను అంటది తల్లి. అంటే 9 నెలలు ఎదురు చూస్తేనే తప్ప. ఇప్పుడు అందరూ కూడా 10th ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాయిస్తున్నారు. వారు ఇవాళ 10thలోకి వచ్చి రేపు ఎగ్జామ్ అనేది రాయట్లే. 24వ సంవత్సరం జూన్ నెలలో మొదలుపెట్టి 25వ సంవత్సరం మార్చి నెల వరకు వాళ్ళు చదివితేనే ఎగ్జామ్స్ అనేది వాళ్ళు రాయగలరు. వారు పాస్ అయితేనే మేము ఇంటర్మీడియట్ చదివాము, 10th చదివామని చెప్పగలరు. అంటే ఒక 9 నెలలు, ఒక 10 నెలలు వారు కనిపెట్టుకుని ఉంటేనే తప్ప ఆ తర్వాత అన్న విషయం అనేది తెలీదు. కాబట్టి మనం కూడా ఒక మామిడి టెంక పాడేసిన భూమిలో వేసినంత మాత్రాన వెంటనే అది నెక్స్ట్ ఇయరే కాయలు కాయాలంటే కాయదు. ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అది పెరిగితేనే తప్ప దాంట్లో కాపు అనేది కనపడదు. వాక్య భాగం రాయబడి వచ్చింది, మనము దేవుని ద్వారము వద్ద కనిపెట్టుకుని ఆయన ద్వారబంధముల యొద్ద కాచుకుని ఉన్నట్లయితేనే ధన్యులము అని రాయబడుచుంది. కాబట్టి ఇక్కడ రాయబడుచుంది, ఎలాగ మనం కనిపెట్టాలి? ఎలాగా మన దేవుని యొక్క ద్వారబంధం దగ్గర కూర్చోవాలి? ఎలాగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి? అక్కడ రాయబడుచుంది, నా ఉపదేశమును వినివారు ధన్యులు. ఎలాగా దేవుని యొక్క వాక్యాన్ని వినేవారు ధన్యులుగా ఉన్నారో వాక్య భాగం రాయబడుచుంది. కానీ ఇక్కడ రాయబడుచున్నట్లుగా మనం కనిపెట్టుట, మనము ఏ విధముగా కనిపెట్టాలి? దేవుని యొక్క సన్నిధిలో ఉండి, ఏ విధంగా దేవుని యొక్క ద్వారబంధము దగ్గర ఉండి ఆయన వాక్యాన్ని వినేవారిగా మనం ఉండాలి అని ఆలోచన చేసినట్లయితే బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనకు కనబడుతున్నాయి. ఎందుకంటే ఆ విధముగా ఉన్నవారు మాత్రమే ధన్యులు అని రాయబడుచుంది. ఆ విధముగా ప్రవర్తించువారు మాత్రమే ధన్యులు అని రాయబడుచుంది. ఎందుకంటే చూడండి, మనకి ప్రార్థన టైం ఎన్ని గంటలకి? 11 గంటలకి. ఎంతమంది వచ్చారు 11 గంటలకి? ఒక్క చెయ్యలేసిందా? అయ్యో. అంటే నెక్స్ట్ ఇంకా 11:30కి ఎంతమంది వచ్చారండి? ఇక్కడ అప్పుడు అందరి చెయ్యలు ఇగిసిపోతాయి. ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే దేవుని యొక్క మందిరము దగ్గర మనం కనిపెట్టుకునే వారిలాగా ఉండాలి. ఎక్కడ ఉండాలంట? ద్వారబంధం దగ్గర. ఎందుకంటే మరియా మార్తల విషయంలో మనకి ఒక మాట అర్థమవుతుంది. మార్త
అనేకమైన పనులు పెట్టుకున్నావు, మరియ మాత్రం ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. అదేంటంటే దేవుని యొక్క వాక్యాన్ని వినటం. అది ఆమె వద్ద నుండి ఎవరు కూడా తీసివేయలేరు అని రాయబడుతుంది. ఇక్కడ రాయబడుచున్న మాట ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 8వ వచనం. నా ప్రాణము నీ నామమును నీ స్మరణను, ఇక్కడ రాయబడుచుంది, మేము నీ కొరకు కనిపెట్టుకుని ఉన్నాం. ఎందుకు మేము నీ కొరకు కనిపెట్టుకుని ఉన్నామంటే నా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశపడుతుంది. ఇక సమయంలో దేవుని యొక్క సన్నిధిలో ఆశతో ఉన్న ప్రతి ఒక్క ప్రాణంని కూడా ఆయన తృప్తిపరిచేవాడిగా ఉన్నాడు. కనుక వాక్య భాగం సెలవిస్తుంది, అనుదినము ఏంటంట గడప యొద్ద కనిపెట్టుకునే వారిలాగా ఉండాలి. అనుదినము దేవుని యొక్క గడప యొద్ద కనిపెట్టుకునే వారిగా ఉండాలి. కాబట్టి ఎలా కనిపెట్టాలి అని మనం ఒక ప్రశ్న వేసుకున్నట్లయితే సమాధానం రాయబడుతుంది 103వ కీర్తన భాగములో నుంచి 130వ కీర్తన 130 కీర్తన 6వ వచనం. ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుకుంటూ, మొదటిగా మనం ఎలాగ దేవుని యొక్క మందిరములో కనిపెట్టుకునే వారిలా ఉండాలి అంటే ఇక్కడ రాయబడుచుంది, కావలి కాయేవారు ఏంటంటే కాపలి కాయేవారు ఉదయము కొరకు కనిపెట్టుకున్నట్లుగా రాయబడుచుంది. కాపల కాయేవారు అంటే ఎవరు? సెక్యూరిటీ. కాపల కాయేవారు అంటే సెక్యూరిటీ. వాటికి 8 అవర్స్ డ్యూటీ ఉంటారు, లేదా 10 గంటల డ్యూటీ ఉంటారు. కాబట్టి ఎవరొక వాడిని ఆ డ్యూటీ వారు దిగాలంటే ఇంకొక వ్యక్తి వచ్చి ఆ డ్యూటీలోకి జాయిన్ అయితేనే తప్ప ఆ ఉన్న వ్యక్తి రిలీవ్ అవ్వడానికి లేదు. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క డ్యూటీలో ఉన్న వ్యక్తి 8 గంటలకు డ్యూటీ దిగాలనుకోండి అమ్మ, ఇంకా టైం చూస్తూ ఉంటాడు. ఎప్పటి నుంచి 7:30 నుంచే చూస్తూ ఉంటాడు, ఎప్పుడు 8 అవుద్దా అమ్మ. ఆ బ్యాటరీ ఆగిపోయింది అనుకోండి అమ్మ, అటు పరిస్థితి ఏంటి? ఆ టైంలో టెన్షన్ ఎక్కువ అయిపోద్ది. నేను దిగవలసిన టైం ఇంకా అయిపోయినా కానీ నన్ను నాతో పాటు చేసేవాడు ఇంకా డ్యూటీకి రాలేదు. కానీ ఇక్కడ రాయబడుచుంది, వాడు ఏ విధంగా అయితే ఆతృతతో ఆ టైం కోసం ఎదురు చూస్తూ ఉంటాడో వాక్య భాగం రాయబడుచుంది. అనుదినము మనం దేవుని యొక్క మందిరములో కాచుకునే వారుగా కనిపెట్టుకునే వారుగా ఉండాలంటే ఇక్కడ అంటున్నాడు, కావలి కాయవారు ఉదయము కొరకు మేల్కొన్నట్లుగా, ఉదయము కొరకు కనిపెట్టుకున్నట్లుగా మనం ఎదురు చూడాలి. కావలి కాయవాడు ఏ టెన్షన్తో అయితే తెల్లారిపోతారా అని ఎదురు చూస్తూ ఉంటాడో మనం కూడా ఆ విధముగా ఎదురు చూసేవారుగా ఉండాలి. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి, తెల్లారి వారి బర్త్డే అనుకోండి అమ్మ, తెల్లారి వారి బర్త్డే అనుకోండి, ఆ రోజు రాత్రి ఆడు పడుకోడు అమ్మ, ఆ రోజు రాత్రి పడుకోడు. ఎందుకంటే తెల్లారిన తర్వాత మా అమ్మ కేక్ తెస్తుంది అమ్మ, మా నాన్న కేక్ తెస్తాడు, మా అమ్మ గారెలు వండుతుంది, అచ్చేయాలి ఇచ్చేయాలి అమ్మ. మరి పడుకోరా బాబు అంటే అబ్బాయి నిద్ర వస్తలేదు అమ్మ అంటాడు. ఇప్పుడు తెల్లారి కనుక వాడు ఊరు వెళ్దామండి, ఆ రోజు రేపు పొద్దునాడు బర్త్డే అంటే మాత్రం ఆ రోజు రాత్రికి వాడు పడుకోడు, ఎప్పుడు కూడా కలవలాడుతూ ఉంటాడు. ఏరా అంటే అమ్మ ఇంకా తెల్లారలేదా. ఇక్కడ కూడా వాక్య భాగం రాయబడుచుంది, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాం మనము, ఆయన ద్వారబంధం యుద్ధ కాచుకునే వారిగా మనం ఉండాలంటే కావలి కాయవారి ఉదయం కొరకు ఎలాగైతే కనిపెట్టుకుని ఉంటారో మనము కూడా అటువంటి వారిగా కనిపెట్టుకునే వారిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. రెండోది చూద్దాం, యోబు గ్రంథము 29వ అధ్యాయం. యోబు గ్రంథము 29వ అధ్యాయము 23వ వచనం. కనిపెట్టుకున్నట్లు వారు నా కొరకు కనిపెట్టుకుని ఉన్నరి, కడవరి వాన కొరకైనట్లు వారు వెడల్పుగా నోరు తెరచి ఉంచారు. చాలా ఇక్కడ రాయబడుతుంది, ఇది రైతు గురించి రాయబడుతుంది. రైతుకి వాని యొక్క జీవితంలో, రైతు యొక్క జీవితంలో వారు పంట వేయాలంటే మొదటి వర్షము కావాలి, అదేవిధంగా కడపటి వర్షం కూడా కావాలి. ఇక్కడ రాయబడుచుంది, వర్షము కొరకు కనిపెట్టుకున్నట్లుగా నా కొరకు కనిపెట్టుకొనుడి అని రాయబడుచుంది. ఒక రైతు వర్షం కొరకు తొలకరి వాన వరకు ఏ విధంగా ఎదురు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు రైతు చూస్తున్నాడు అనుకోండి, ఒక గుప్పుడు వాన మబ్బు కనపడింది అనుకోండి, వర్షం ఎప్పుడు వస్తుంది, విత్తనాలు చల్లాలి, దుక్కు దున్నుకోవాలని ఆలోచన ఎలాగైతే కలిగి ఉంటాడో వాక్య భాగము రాయబడుచుంది.
మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనము ఒక రైతు వల్లే ఇక్కడ రాయబడుచున్నట్లుగా వర్షము కొరకు కనిపెట్టుకున్నట్లుగా మనం ఏం చేయాలంట, దేవుని కొరకు మనము కనిపెట్టుకునే వారిగా ఉండాలి. కింద రాయబడుచుంది, కడవరి వానకైనట్లు వాడు వెడల్పుగా నోరు తెరుచుకుని అని రాయబడుచుంది. కడవరి వాన, ఆఖరి యొక్క తడి వరకు రైతు ఏ విధంగా అయితే ఆతృత పడుతున్నాడు ఉంటాడో అలాగే మనము కూడా మన యొక్క జీవితంలో ధన్యులుగా దేవుని యొక్క ఉపదేశమును వినేవారిగా ఉండాలి. అంటే ఆయన మందిరములో కూడా మనము అటువంటి వారిగానే ఉండాలి. ఇక్కడ రాయబడుచున్నట్లుగా ఏ విధముగా మనము దేవుని కొరకు కనిపెట్టుకునే వారిగా ఉండాలంటే, ఒకటి కావలి కాయ వారి ఉదయం కొరకు కనిపెట్టుకున్నట్లుగా, వర్షము కోసం రైతు ఎదురు చూస్తున్నట్లుగా మనం కనిపెట్టుకునే వారిగా ఉండాలి. మూడవది చూద్దాం, అదే యోబు గ్రంథము 13వ అధ్యాయం. ఇంకా ఏ విధంగా మనం కనిపెట్టుకునే వారిగా ఉండాలంటే, యోబు గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనం, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవక్తన న్యాయమని రుజువుపరుచుని. ఇక్కడ రాయబడుచు, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను మాత్రం దేవుని కోసం ఎదురు చూస్తూనే ఉంటాను, కనిపెట్టుకునే ఉంటాను. అంటే ఇక్కడ రాయబడుచుంది, నిన్ను చంపినను నువ్వేం చేయాలంట, దేవుని కొరకు కనిపెట్టుకునే వారిగా ఉండాలి. ఇప్పుడు ఎవరైనా వచ్చి గుమ్మం తలుపు వేసేసి అమ్మ లోపల ఉన్న వాళ్ళందరూ కూడా మటాష్ అయిపోతుంది, ఎందుకంటే మీరు ఎస్సీ అయి ఉండి అమ్మ ప్రార్థనకు వస్తున్నారు అని ఎవడన్నా అన్నాడు అనుకోండి, ఎవరైనా ఉంటాం అసలు లోపల? రాజుగారు బ్రతుకుంటే బండ్లు వస్తాం కానీ ముందు ఫస్ట్ తలుపు తిని మేము వెళ్ళిపోతాం అంటాం. క్రిస్టియన్గా ఉన్నావు, ఎవరైనా క్రిస్టియన్గా ఉంటే అమ్మ మీకు పెన్షన్ రాదు, ఏమి రాదు, కోట బియ్యం కూడా మీ ఇంటికి రావు అన్నాడు అనుకోండి. అమ్మ తర్వాత బ్రతుకుంటే ఇంకోసారి రావచ్చు కానీ ఫాస్ట్ గారు మేము వెళ్ళిపోతామండి, మా ఇంటికి రెండు ప్రార్థన చేస్తా కానీ. ఇక్కడ రాయబడుచుంది, నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుకుని. అంటే మన ప్రాణమును ప్రేమించడం కంటే దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది, తన ప్రాణమును ప్రేమించుకున్నట్లయితే వాడు నాకు శిష్యుడు కానేరు. కాబట్టి నా కోసము తన ప్రాణాన్ని, తన కుటుంబాన్ని ఎవరైతే ఇష్టపడరో వారు మాత్రమే అంటున్నాడు. అంటే మొదటి యొక్క స్థానం మనం దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి. ఇక్కడ రాయబడుచున్న మాట ఏంటంటే, మనం ఎలా కనిపెట్టాలి అంటే, ఎలా మనం చంపినను నేను చనిపోయినను ప్రభు కోసమే అనే విధంగా ఉండాలి. మనం బతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నామంటున్నాడు. పౌలు అంటున్నాడు, నేనేమై ఉన్నాను అది దేవుని యొక్క కృపే, నా వల్ల అయితే కాదు, నా వల్ల నేనేమి చేయలేను, కానీ నన్ను బలపరిచిన వాడు ప్రభు అయిన క్రీస్తు అంటున్నాడు. నేను చనిపోయినాను ప్రభు కోసమే నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. ఇక్కడ మనం ఎలా కనిపెట్టాలి? ఎందుకంటే అనుదినము దేవుని యొక్క మందిరములో అనుదినం ఆయన గడప యొద్ద కనిపెట్టుకున్న వారు ఆయన ఉపదేశముని వినివారు ధన్యులు అంటున్నాడు. ఇక్కడ మనం ఎలా కనిపెట్టాలని ఇక్కడ రాయబడుతుంది అంటే, ఒకటి కావలి కాయవరి ఉదయం కొరకు కనిపెట్టుకున్నట్లుగా, రైతు వర్షము కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఇక్కడ రాయబడుచుంది, నన్ను చంపినను నేను దేవుని కొరకు కనిపెట్టుకునే వారిగా ఉండాలి. ఇందాక నుంచి భాష గారు కనిపెట్టుకోవాలి అంటున్నాడు. కనిపెట్టుకోవటం వల్ల ప్రయోజనం ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే ఆ వాక్యం కూడా రాయబడుచుంది. ఎందుకంటే ఆ కింద మాట మనం చదవం కదా, 8వ అధ్యాయం 34 వచనములో, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశమును వినివాడు దాన్ని. కాబట్టి ఆయన కనిపెట్టుకోవడం వల్ల మనం ధన్యులం అంటున్నాడు. ఏ ధన్యత, ఏ ప్రయోజనం మనకు కలుగుతుందంటే చూడండి, 33వ కీర్తన భాగంలో నుంచి మాట చూద్దాం. 33వ కీర్తన 19వ వచనం, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారి మీదను. ఇక్కడ రాయబడి యెహోవా దృష్టి అని రాయబడుచుంది. ఇక్కడ మొదటిగా మన దేవుని కొరకు ఎప్పుడైతే మనం కనిపెట్టుకుని ఉంటామో, ఎప్పుడైతే దేవుని కొరకు ఆయన ద్వారబంధముల యొద్ద కాచుకుని ఆయన ఉపదేశం ఎప్పుడైతే మనం వింటామో, ఇక్కడ రాయబడుచుంది మొదటికి ప్రయోజనం ఏంటంటే, ఆ ధన్యత ఏమిటంటే ఆయన దృష్టి నీ మీద నిలుచును అని. ఆయన దృష్టి నీ మీద నిలుచును అంటే ఏంటి?
దేవుని దృష్టి నీ మీద నిలుచును అంటే ఇప్పుడు మనం గవర్నమెంట్ ఆఫీస్లో ఒక పని నిమిత్తం వెళ్ళాం అనుకోండి, అక్కడ మనకు సంతకం పెట్టేవాడు మనకు బాగా తెలుసు అనుకోండి. అంతెందుకు, లోన్ కోసం వెళ్ళాం అమ్మ, లోన్ కోసం ఒక 50 మంది వెళ్ళారు అనుకోండి. ఆ 50 మంది అక్కడ ఉన్న లోన్ మీద సంతకం పెట్టేవాడికి మనం బాగా పరిచయం అనుకోండి అమ్మ. మన ఫైల్ ఎక్కడ ఉంటుంది? మన ఫైల్ ఫస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఆ రికమెండేషన్ చేస్తాడు, ఏమండి వీళ్ళ మాకు బంధువులు, మాకు కావాల్సిన వాళ్ళు అని. అదే అక్కడ ఎవడో మనకు తెలియదు అనుకోండి, లైన్లోనే మన పేరు వస్తుంది తప్ప ముందు అయితే రాదు. కాబట్టి ఇక్కడ రాయబడుచుంది ఏంట ప్రయోజనం అంటే దేవుని దృష్టి నీ మీద ఉంటుంది. ఆయన దృష్టి ఎప్పుడైతే నీ మీద ఉందో నీకు ఏది అవసరమో అయితే ఆయన దయచేసి వాడుకున్నాడు. వాక్య భాగం రాయబడుచుంది, అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా దేవుడు దయచేసి వాడుకున్నాడు. ఎప్పుడంటే ఆయన దృష్టి ఎవరి మీద అయితే ఉంటుందో ఆ వారు ఎలాగుండాలంటే దేవుని యొక్క మందిరములో నాటబడిన వారిగా, దేవుని యొక్క ద్వారబంధం మీద కాచుకొని ఆయన ఉపదేశమును వినేవారిగా ఉండాలి. ఇక్కడ రాయబడి యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప ఆయన కొరకు కనిపెట్టుకున్న వారి మీదను ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో అనుదినం ఆయన గడప యొద్ద నుండి కనిపెట్టుకుంటూ వాటి ప్రయోజనం ఏంటంటే ఆయన దృష్టి నీ మీద ఉంటుంది అని. ఎప్పుడైతే ఆయన దృష్టి ఉందో చూడండి, అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 5వ వచనం చూద్దాం త్వరగా. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 5వ వచనం. అక్కడ పేతురు యోహాను కూడా దేవాలయంలో ఉన్నప్పుడు వారు వాని ఎదుట ఏమైనా దొరుకునేమోనని కనిపెట్టుచూ ఉన్నాడంట. అక్కడ రాయబడుచుంది, కుంటివాడు ఒకడు ఉన్నాడు అంటే వాడు అక్కడే కాదు, అక్కడ చాలా మంది ఉన్నారు. కానీ ఆ కుంటి వాళ్ళలో ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటా స్పెషాలిటీ అంటే ఇక్కడ రాయబడుచుంది, వారి వద్ద ఏమైనా దొరుకునని వారి మీద వారి మీద కనిపెట్టుకుని ఆశతో ఉన్నట్లుగా రాయబడుచుంది. ఒకడు పేతురు యోహాను అంటే మా దగ్గర ఏమీ లేదు, కానీ మా దగ్గర ఏముందో అదే నీకు ఇస్తాం. నజరేయుడైన యేసు నామంలో లేవమనగానే వాడు దిగ్గున లేచి గంతులు వేస్తూ వారితో పాటు దేవాలయంలోకి వెళ్ళినట్లుగా కనబడుతుంది. ఎందుకంటే వారిద్దరి మీద ఆ కుంటివాని మీద వారిద్దరి యొక్క దృష్టి అనేది ఉంది. అదే యోహాను సువార్త 5వ అధ్యాయంలో రాయబడుచుంది, గొర్రెల ద్వారం దగ్గర 38 సంవత్సరములుగా వ్యాధితో బాధపడుతున్న ఒక వ్యక్తి కనబడుతున్నాడు. అక్కడ చాలా మంది ఆ నీళ్లు కదిలింపడినప్పుడు వెళుతున్నారు, దాంట్లో దిగుతున్నారు, వాళ్ళు స్వస్థపడుతున్నారు, కానీ వాడు మాత్రం అక్కడే ఉండిపోయాడు. కానీ యేసు ప్రభువు దృష్టి వారి మీద పడి ఆయన అంటున్నాడు, ఇప్పుడైనా నీవు స్వస్థపడగోరుచున్నావా అని. ప్రియమైన వాళ్ళరా, వాక్య భాగము రాయబడుచుంది, దేవుని దగ్గర మనం కనిపెట్టుకుని ఉండటం వల్ల ఆయన దృష్టి నీ మీద ఉంటుంది. రెండోది చూద్దాం, సామెతల గ్రంథము 20వ అధ్యాయము, సామెతలు 20:22 సామెతల గ్రంథం. అనుకొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయనే నిన్ను రక్షించును. రెండోది రాయబడుచుంది, దేవుని కొరకు మనము కనిపెట్టుకుని ఉన్నట్లయితే ఇక్కడ రాయబడుచుంది రక్షణ అనేది కలుగుతుంది. అదే అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయంలో రాయబడుచుంది, నజరేయుడైన యేసు నామములోనే రక్షణ ఉంది కనుక భూమి మీదనున్న ఏ మనిషి నామములో కానీ రక్షణ అనేది లేదు. నువ్వు రక్షింపబడాలి అంటే దేవుని కొరకు నువ్వు కనిపెట్టుకుని ఉండాలి. కనిపెట్టుకున్నట్లయితే ఇక్కడ రాయబడుచుంది రక్షణ నీకు దొరుకుతుంది అని. ప్రియమైన వాళ్ళరా, ఒకటి దేవుని కొరకు కనిపెట్టుకోవటం వల్ల ఆయన దృష్టి నీ మీద ఉంటుంది. రెండోది నీకు రక్షణ అనేది దొరుకుతుంది. మూడోది చూద్దాం, 33వ కీర్తన, కీర్తనలు 33వ కీర్తన 21వ వచనం. నా ప్రాణం యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయనే మనకు సహాయమును మనకు కేడెమునై ఉన్నాడు. మూడోది రాయబడుచుంది, దేవుని కొరకు మనం కనిపెట్టుకుని ఉన్నట్లయితే మనకి సహాయం అనేది దొరుకుతుంది. ఆయన అంటున్నాడు, మనుషుల సహాయము వెడదాం, మనుషులు నమ్ముకునుట అంటే యెహోవాను నమ్ముకొనుట మేలు, రాజులు నమ్ముకొనుట అంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇక్కడ రాయబడుచుంది, దేవుని కొరకు మనం కనిపెట్టుకోవటం వల్ల మనకు కలిగే ఆ యొక్క ధన్యత, ఫలితం ఏంటంటే సహాయం మనకి దొరుకుతుంది. దేవుడు మాత్రమే సహాయం చేయగలవాడు. మన ఇబ్బందుల నుంచి, మన కష్టంలో నుంచి, మనకున్న ఆర్థిక
పరిస్థితిలో నుంచి సహాయం చేయాలంటే దేవుడు మాత్రమే తప్ప వేరొక ఆప్షన్ అనేది లేదు. ఇక్కడ రాయబడి మూడవది మనకి సహాయం అనేది దొరుకుతుంది దేవుని కొరకు కనిపెట్టుకునేవాడు. అందుకే అంటున్నాడు, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, అనుక్షణము నా ద్వారబంధములను కాచుకొని, నా ఉపదేశములను వినువాడు ధన్యుడు. అది ప్రియమైన వాళ్ళారా, మూడోది ఇక్కడ రాయబడుచుంది సహాయం మనకి దొరుకుతుంది అని. నాలుగవది చూద్దాం, 37వ కీర్తన 34వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. నాలుగవది రాయబడుచుంది, ఎప్పుడైతే యెహోవా కొరకు మనం కనిపెట్టుకుంటూ ఉంటామో ఆయన మనలను దీవించే అడుగున్నాడు. చూడండి, 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. నీ పోవు చోట్లను నీకు తోడుగా ఉండి, నీ శత్రులందరినీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి, లోకములో గనులైన వారికి కలుగు పేరు నేను నీకు, ఏంటంట, లోకములో ఉన్న గనుల కలిగిన పేరు నేను నీకు అంటే లోకంలో ఘనమైన వారికి, ధనికులకు ఎటువంటి యొక్క పేరు ఖ్యాతి ఉందో అటువంటిది ఆయన నీకు ఇవ్వబోతున్నాడు అని రాయబడుతుంది. ఎప్పుడు అంటే నువ్వు దేవుని యొక్క ద్వారబంధం వద్ద కాచుకుని ఉన్నప్పుడు, అనుదినము ఇక్కడ రాయబడుచు ఆయన గడప యొద్ద కనిపెట్టుకుని ఉన్నప్పుడు మాత్రమే. కాబట్టి వాక్యభాగం సెలవిస్తుంది, దేవుని మందిరములో నాటబడిన వారై స్థిరమైన జీవితాన్ని మనం కలిగిన వారిగా ఉండాలి. ఇక్కడ రాయబడుచుంది, ఆయన మనల్ని దీవించి అడుగున్నాడు. లోకములో గనులకు కలిగిన పేరు కంటే గొప్ప పేరును ఆయన మనకి కలుగజేసేవాడుకున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆయన కోసం మనము కనిపెట్టుకుని ఉన్నట్లయితే ప్రయోజనములు అనేకమైనవిగా కనబడుతున్నాయి. కాబట్టి కనిపెట్టుకోవాలి, వెయిట్ చేయాలి. చూడండి, ఆఖరిది ఇంకో మాట చూద్దాం మనము. 40వ కీర్తన 1వ వచనం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకునింటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర వాళ్ళకి. ఇక్కడ రాయబడుచుంది ఎలాగంట, యెహోవా కొరకు సహనముతో మనము కనిపెట్టుకున్నట్లయితే ఆయన నీ మొర ఆలకించేవాడుకున్నాడు. లాస్ట్ది రాయబడుచుంది, దేవుని కొరకు మనం కనిపెట్టుకునే వారిగా మనం ఉన్నట్లయితే ఆయన నీ యొక్క విజ్ఞాపన ధ్వని ఆలకించేవాడుకున్నాడు. ఏ విధంగా అంటే సహనముతో కనిపెట్టాలి. ఏ విధంగా అంట, సహనముతో కనిపెట్టాలి. చూడండి, పిల్లలు పుట్టగానే నడవరు, నడిచిన వెంటనే బండి తోలేరు, నడిచిన తోలేంటనే బండి తోలేరు. కిష్టబలం ఒక ఆవిడ అంటుంది, మా అబ్బాయి ఎప్పుడు బండి తోలుతున్నాడండి. అది ఏం చదువుతున్నాడు అంటే 5వ తరగతి చదువుతున్నాడు. ఏమ్మ అంటే మా ఆయన బండి తోలాడండి, మా అబ్బాయి పెద్ద బండి తోలాలా అంట. వాడు బండి తోలాలంటే ఇంకా 10 సంవత్సరాలు పడతాం, 1 రోజు 2 రోజులు అయ్యేది కాదు. కానీ ఇక్కడ రాయబడుతుంది సహనముతో కనిపెట్టాలి అని. ఇక్కడ ప్రార్థన జవాబు వచ్చేంత వరకు కూడా ఓపికతో నువ్వు కనిపెట్టాలి. 33వ అధ్యాయం 3వ వచనం రాయబడుతుంది, నువ్వు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేది, నువ్వు గ్రహింపలేని గూఢమైన సంగతులు నేను నీకు తెలియజేస్తాను. ఇర్మియా గ్రంథంలో రాయబడుతుంది. కానీ నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు, దేవుని యొక్క మర్మాలను తెలియజేసే వాక్య భాగము రాయబడుతూ, నువ్వు నాకు మొరపెట్టినట్లయితే నేను నీకు ఉత్తరం ఇచ్చేదాను. ఎప్పుడు అంటే నువ్వు దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పుడు. ఇక్కడ రాయబడుచుంది, చూడండి ఒక మాట చూద్దాం. 25వ కీర్తన 5వ వచనం. 25వ కీర్తన 5వ వచనం. చేయము దేవుడవు దినమెల్లా నీ కొరకు నేను అంటే ఏం చేయాలమ్మా, దినమెల్లా దేవుని కొరకు మనం కనిపెట్టుకునే వారిగా ఉండాలి. అంటే ఏంటి, అనుక్షణం ప్రతి సెకండ్ ప్రతి గంట కూడా దేవుని కోసం మనం ఉన్నట్లుగా దేవుని కోసం మనం కనిపెట్టుకునే వారిగా ఉండాలి. ఆయన అంటున్నాడు, నేను త్వరగా వస్తున్నానని. ఏమ్మా, మన టైం అనేది చెప్పలేదు, ఏ సమయమో ఏ గడియో మనకి తెలీదు. ఏమ్మా, ఇప్పుడు మనందరికి కూడా నీళ్ళ సమస్య వచ్చిందమ్మా, ఆ ట్యాంక్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్ళిపోతుందో మనకి తెలియదు. ఇప్పుడు మనం ఏం చేయాలి అమ్మా,
రోడ్ ట్యాంక్ చూడాలి. ఆ ట్యాంక్ ఏ వీధిలో వస్తుందో, ఎప్పుడు వస్తుందో ఏమో చూస్తే మనకు బకెట్ నీళ్ళు అనేవి దొరుకుతాయి. లేకపోతే బకెట్ నీళ్ళు కూడా దొరకవు. ఇక్కడ రాయబడుచుంది, దినమెల్లా దేవుని కొరకు మనము కనిపెట్టుకునే వారికి ఉండాలి. ఎందుకు మనం కనిపెట్టుకునే వారికి ఉండాలంటే ఆయన దృష్టి మన మీద ఉంటుంది. రక్షణ దొరుకుతుంది, సహాయము దొరుకుతుంది, మనము హెచ్చింపబడతాం. 4వ 5వ రాయబడి వచ్చింది, నీ మొర నీ ప్రార్థన ఆయన ఆలకించు అడుగున్నాడు. కనుక వాక్య భాగం సెలవిస్తుంది, కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుకున్నట్లుగా, రైతు వర్షం కోసం కనిపెట్టుకున్నట్లుగా, నేను చనిపోయినను ప్రభు కోసం చనిపోతానని ప్రాణత్యాగం చేసేవారుగా ఉండాలి. ఏమో అల్లు సీతారామరాజు ఏమన్నాడేమో, తన యొక్క చొక్కా జిప్పి దమ్ముంటే కాల్చండి ఏమో. ఎందుకంటే మనం కూడా అటువంటి వారికి దేవుని కోసము ప్రాణత్యాగం చేసేవారు. ఎందుకంటే అనేక మంది దేవుని కోసం ప్రాణత్యాగం చేసేవారుగా ఉన్నారు. మనం న్యూస్ చూసినట్లయితే వాక్య భాగం రాయబడి వచ్చింది, దినమెల్లా దేవుని కోసం మనం కనిపెట్టుకుని ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఏ సమయమైనా ఏ గడియైనా ప్రభుని స్తుతించేవారుగా, ప్రభుని గణపరిచేవారుగా, సమయం ఉన్నప్పుడు తప్పనిసరిగా దేవుని యొక్క పరిచయలో మనం వాడబడేలాగా ఉండాలి. ఎందుకంటే వాక్య భాగం సెలవు ధన్యులు అంటాం. అనుదినము గడప యొద్ద కనిపెట్టుకుని, ద్వారబంధముల యొద్ద కాచుకుని, నా ఉపదేశమును వినివాడు దాని ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క ఉపదేశాన్ని వినడానికి సిద్ధంగా ఉందాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకలు దీవించును గాక.